మాజీ ఎంపీపీ మెరుపల సరస్వతి సేవలు మరవలేనివని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని చిన్నగుండవెల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ మెరుపల సరస్వతి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం ఉద్యమ సమయంలో సరస్వతక్క ఆమె కుటుంబం కేసీఆర్కు చేదోడు వాదోడుగా నిలిచి పనిచేశారని గుర్తు చేశారు. నాటి ప్రభుత్వాలు ఎన్ని ప్రలోభాలు ఒత్తిళ్లు తెచ్చినా లొంగకుండా సరస్వతి అక్క ఆమె భర్త నారాగౌడ్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ కోసం పోరాటం చేశారన్నారు. నా గుర్తు సరస్వతక్కనే ఊళ్ళోకొస్తే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా మంత్రిగా ఉన్నప్పుడైనా మా ఊళ్ళోగా బోరెంపు కట్టవు గడ్డి రోడ్డు పోతావు, అట్లే మా పండగకి రోడ్డు వేస్తావు, దుబ్బాకకు డబ్బు రోడ్డు చేస్తావు, నాలుగుదాకా ఊరుకొని దాకా డబ్బు రోడ్డు చేయవా, మా చిన్నగుండెకి డైరెక్ట్ సిద్దిపేటకు ఊళ్ళకి పాత రోడ్డు ఎక్కువ చేస్తావు అని ఎక్కువ అడిగేది. ఈ ఫంక్షన్ హాల్, ఈ గౌడ ఫంక్షన్ హాల్ ఇప్పుడు మన మీటింగ్ అయితే పెట్టుకున్నామో నన్ను కమ్సే కమ్ 20 సార్లు అడుగుతారు. ఇంకా పిల్లలతో ఫంక్షన్ హాల్ నేను మాట ఇచ్చినా నా మాట పోతుంది అనుకుంటే మాట దొడ్డు ఉంటుంది కానీ ప్రేమ ఉంటుంది బాగా. ఇక సొంత చెల్లెలాగా సొంత అక్కలాగా ఏదున్నా కడుపులో ఉండే చక్కగా ఊరు కోసం అడుగుతుండే, ప్రజల కోసం మాట్లాడుతుండే మనిషి, ఏదున్నా ప్రేమగా మాట్లాడేటువంటి మనిషి. ఇలా వారు లేకపోయినా ఈరోజు వారి పేరు ఎక్కువ ఉండేటట్టుగా శాశ్వతంగా ప్రజలు గుర్తుంచుకునే విధంగా మంచి విగ్రహాన్ని మన చిన్నగుండవెల్లి గ్రామంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. శ్రీకృష్ణ కమిటీ చేస్తే ఆ శ్రీకృష్ణ కమిటీ కూడా చిన్నగుండవెల్లికి వచ్చింది. అంటే ఆ చిన్నగుండవెల్లిలో ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకోవడానికి వచ్చినప్పుడు కూడా మా సరస్వతక్క లెటర్ ప్యాడ్ మీద మాకు తెలంగాణ రాష్ట్రం కావాల్సిందే అని చెప్పి శ్రీకృష్ణ కమిటీకి కూడా రాసిచ్చింది.